మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి లాజరయ్య గారిని, అలాగే లాజరయ్య గారి ద్వారాగా నడిపించబడుతున్నటువంటి సోమయ్యలు గారు, మరి సతీమణి వరకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నన్ను ప్రేమించి, నన్ను ఆహ్వానించి కుటుంబంలో ఒక క్రిస్మస్ జరుపుకోవడానికి వారు ఆశపడి ఉన్నారు. ఆ ఆశను వారు తీర్చుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క సందేశాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. అందుని బట్టి వారికి, వారి కుటుంబానికి నిండు హృదయ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీరందరికీ దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి, వందనాలు. అయితే మనము ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నామంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన పెట్టుకున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలు ఏకీభవించడానికి ఆయన ఆహ్వానించి మన్నించి మీరందరూ వచ్చి ఉన్నారు. అయితే మీరు రావడానికి ప్రభు యొక్క ఆత్మ తోడై మిమ్మల్ని తోడుకొని వచ్చిందని దైవ సేవకులు చెప్పి ఉన్నారు. అది వాస్తవమే. అయితే ఈ యొక్క క్రిస్మస్ అనేక ప్రాంతాలలో జరుపుకునేటువంటి ఒక పండుగ. అయితే ఈ యొక్క పండుగ యావత్ ప్రపంచమంతా జరుపుకునేటువంటి పండుగ. ఈ ప్రపంచమంతటిలో అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి విషయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీని యొక్క సందర్భం ఏంటంటే, ఈ లోకానికి ఎవరు వచ్చారండి? ఈ లోకానికి ఎవరు వచ్చారు? గట్టిగా, ఈ లోకానికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరు వినపడట్లేదు? ఎవరు వచ్చారు? ఎదురున్న వాళ్ళు చెప్తున్నారు. ఆ మధ్యలో కొద్దిమంది వారు చెప్తున్నారు. అందరూ నోరు తెరిచి కొద్దిగా తెలిసిన విషయమే కాబట్టి ధైర్యంగా అందరూ మన నోటితో ఒప్పుకున్నట్లయితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎవరు వచ్చారండి ఈ లోకానికి? రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడు ఈ లోకానికి ఉద్భవించాడు. రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరి కొరకు? ఎవరిని రక్షించడానికి? నశించిపోయిన వారిని వెదకి రక్షించడానికి రక్షకుడుగా ఎవరు వచ్చారండి భూమి మీదకి? యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. అయితే మన వాక్యం రూపంగా వెళ్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము ఏ వాక్యము? ఆ వాక్యము అంటే ఎవరైతే వాక్యాన్ని అందించారో ఆ వాక్యము. ఆ వాక్యం ఎవరు అందించారు? ఎవరు అందించారంటే తండ్రి అయిన దేవుడు ఆ వాక్కును అందించారు. ఎవరి ద్వారా అంటే కొద్దిమంది ప్రవక్తల ద్వారాగా ఆ వాక్కును అందజేశారు. ఆ ప్రవక్తను ఉపయోగించుకుని దేవుడు ఒక వాక్కును అందజేశాడు. ఒక ప్రవచనముగా వాక్కును ఈ లోకానికి పంపించారు. అయితే ఆ ప్రవచనము నెరవేరాలంటే లోక రక్షకుడు ఈ భూమి మీదకు ఉద్భవించాలి. ఆ వాక్కును నెరవేర్చాలంటే ఆయన చేసిన కార్యమును జరగాలి. అవి ఎక్కడ ఆ వాక్కు ఉన్నది అంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచక మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును.
ఎందుకు ఒక సూచనగా ఇచ్చాడంటే మనకు తెలుసుకోవాలని. ఒక సూచన అనేది ఎందుకంటే మనకు తెలియని దానిని తెలుసుకోవాలని ఒక సూచనగా ఒక క్రియ చూపించాడు. ఏంటి ఆ క్రియ? ఏంటి ఆ ప్రక్రియ అంటే ఒక కన్యక ఉందంట. ఆ కన్యకని ఎవరినంటారండి? కన్యక అంటే ఎవరు? పెళ్లి కాని వారు, పురుషుని ఎరగనట్టి వారు, వారు కన్యకగా పిలువబడుతూ ఉంటారు. అయితే ఈ కన్యకంట ఏ పురుషుని చేత కూడకుండా కుమారుని కంటదంట. ఇది ఒక సూచన. ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక సూచన. ఆ సూచన ఏంటంటే ఒక కన్యక ఉంటది. ఆమె ఏ పురుషుని ఎరగకుండా ఉంటది. ఆమె ఒక కుమారుని కంటది. ఇది ఒక వింత. ఈ వింతైన కార్యక్రమాన్ని తెలుసుకున్న వారందరూ సూచనగా కనుగొంటారు. అయితే ఈ యొక్క సూచన ఇచ్చారు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. అయితే ఇది కొన్ని వందల సంవత్సరముల క్రిందట ఇచ్చినటువంటి ఒక మాట, ఒక ప్రవచనము, ఒక వాక్కు. అయితే ఈ యొక్క వాక్కు ఎక్కడ నెరవేర్చబడింది? అయితే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగెను. ఎంత జరిగిందంట? తండ్రి అయిన దేవుడు ఇచ్చేటువంటి మాట జరగడానికి, అది ప్రవచనము నెరవేర్చడానికి తన కన్యక ఏం చేయబడింది? గర్భవతి కుమారుని కన్నది. అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడింది. అయితే మనము 21వ వచనం చదివితే ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. చాలండి. ఇదంతా జరగడానికి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే ఒక రక్షణ కలుగు చేయడానికంట. ఈ యొక్క రక్షణను కలుగు చేయడానికి తన ప్రవచనము నెరవేర్చబడి ఒక లోకానికి ఎవరిని పంపించారు? రక్షకుణ్ణి పంపించారు. తన ప్రవచనమును నెరవేర్చడం ద్వారా లోకానికి రక్షకుణ్ణి ఉంచారు. అయితే ఈ లోకానికి రక్షణ ఎందుకు? లోకానికి రక్షకుడు ఎందుకు రావాలి? ఈ లోకానికి రక్షకుడిగా ఎందుకు ఉద్భవించాలి? తన మాటను ఎందుకు నెరవేర్చబడాలి అనేది చూస్తున్నట్లయితే ఈ లోకములో రక్షణ లేనందున, ఈ లోకంలో రక్షణ లేనందున. ఏంటి రక్షణ? ఏంటి ఈ రక్షణ? లోకానికి కొదువైనది ఏంటంటే ఈ రక్షణ. ఈ లోకంలో కొదువైనది రక్షణ కొదువై ఉన్నది కాబట్టి ఆయన ఆకాశం నుండి భూమి మీదకి, తన పరలోకం నుండి భూమి మీదకి రక్షకుడుగా ఉదయించాడు. అయితే ఈ రక్షణ ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈ రక్షణలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ దేశం ఉందండి. ఈ దేశాన్ని రక్షించడానికి ఎవరుంటారు? సైన్యం అనేది ఉంటది. దేనికోసము? రక్షించడానికి. అంటే మన ఇటుపక్క చూస్తే పాకిస్తాన్, ఇటుపక్క చూస్తే చైనా, కింద చూస్తే శ్రీలంక. ఇలాంటి చుట్టూ మన దేశంలో ఉన్నట్టు వారు మన దేశాన్ని ఆక్రమించుకుంటారేమోనని ప్రభుత్వం వారు ఏం చేశారు? ఒక రక్షణను కలుగజేశారు. అనేక గవర్నమెంట్ కొన్ని సంస్థలు పెట్టి, గవర్నమెంట్ కొన్ని సంస్థలు పెట్టి వారి ద్వారా, అంటే ఏఐసిఎఫ్ అని ఒకటి, సిఆర్పిఎఫ్ అని ఒకటి, ఇలాంటి కొన్ని గవర్నమెంటే అది పూనుకుని ఒక్కొక్కరిని జాబుల్లో రిక్రూట్ చేసుకుని వారి యొక్క సైనికులుగా కాపలాకి పెడతారు. ఎందుకంటే శత్రువుల్ని రాకుండా చేయడానికి, అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరినీ వారు కాపాడడానికి. అంతేనే కదండి. వారందరిని ఏమంటారు? రక్షక భటులు అంటారు. అర్థమైందండి. అయితే వారందరూ ఎందుకు ఒక బార్డర్ చుట్టూ ఉంటారో, దేశం చుట్టూ బార్డర్ చుట్టూ ఎందుకు ఉంటారంటే ఏ పరదేశులు, అంటే ఇతర దేశస్తులు మన దేశంలో రాకుండా ఉండడానికి,
మన దేశాన్ని ఆక్రమించుకోకుండా ఉండడానికి, మన దేశంలో ఉన్న ప్రజలను పాడు చేయకుండా ఉండడానికి, ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కోసము వారు రక్షణను కలుగజేస్తారు. అయితే ఈ రక్షణ అనేది ఇక దేశానికి కాదు. ఈ రక్షణ అనేది ప్రపంచానికి ఇవ్వడానికి వచ్చారు. ఎవరు? యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి మట్టుకే కాదు, ఒక కొన్ని ప్రాంతాల మట్టుకే కాదు గాని ప్రతి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు, మానవుడి రక్షణ కొరకు ఆయన ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ఈ రక్షణ దేనికి? ఈ రక్షణ దేనికి? మన ఇంటికా? మన కుటుంబానికా? మన శరీరానికా? కానే కాదండి. అయితే ఈ రక్షణ ఎందుకు అనేది అంటే నశించిపోతున్న వారి కొరకు. అంటే ఎవరైతే నశించిపోతున్నారు? దెందులో నశించిపోతున్నారు? దేని నిమిత్తమై నశించిపోతున్నారంటే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపమును, ప్రతి పాపం యొక్క మాలిన్యమును మానవుడు అంటించుకొని మా పాపంలోనే మునిగి తేలిపోతూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా లేకుండా దేవునికి దూరమైతూ ఉన్నప్పుడు, దేవుడు అది సహించలేక తన అద్వితీయమైన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. అయితే వారు నశించిపోతున్నారు, నశించిపోతున్నారు. ఈ నశించిపోయినటువంటి ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుడిగా ఉద్భవించాడు. అయితే ఈ యొక్క రక్షకుడు ఎవరి కొరకు ఉదయించారంటే లూకా సువార్త 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. చాలండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు అంటండి? ఎవరి కొరకు? ఎవరి కొరకు? మీ కొరకు అన్నారు కానీ నా కొరకు అనలేదు, నీ కొరకు అని అనలేదు. మీ అంటే మనందరి కొరకు, మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మనందరికి ఏమి లేదు? రక్షణ లేదు. రక్షణ లేనందున మనందరికి రక్షణ ఇవ్వడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. మనందరి కొరకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టాడు. అయితే ఆయన ఎక్కడ పుట్టాడంట? దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. అయితే దావీదు పట్టణం ముందు ఎందుకు పుట్టాలి? అయితే చాలా మంది అనుకుంటారు ఇది దావీదు పట్టణం అంటే బెత్లెహేములో కదా, అది ఇతర దేశంలో కాదు కదా, ఇతర దేశంలో కదా, మన దేశంలో కాదు కదా, మన దేశంలో దేవుడు ఎలాగయ్యాడు, మన దేశంలో చాలా మంది ఉన్నారు కదా అని చాలా మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఈ లోక రక్షకుడిగా ఆయన లోకమంతా ఏముంది? ఆయన ఒక మహిమ ఉంది. ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. కాబట్టి ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కానీ ఆయన తన యొక్క కొంత ప్రాంతానికి మట్టుకే కాదు, ఆయన వేరే దేశంలో ఆయన యొక్క స్థానము అది పితరుల నుంచి ఉద్భవించింది కాబట్టి, ఆయన వాగ్దాన దేశమందు ఉన్నాడు కాబట్టి వారి నుంచే అక్కడ రక్షకుడు రావాలి కాబట్టి అక్కడ పుట్టాడు గాని ఆయన ఆయన అక్కడ పుట్టినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆయన వాక్కు ప్రాప్తిస్తూ ఉంది, ప్రాగుతూ ఉంది. ప్రపంచమంతా ఆయన కొరకు తెలియజేయబడుతుంది. తెలియని వారికి ప్రతి ఒక్కరికి ఆ విషయాన్ని తెలియజేయబడుతుంది. అయితే ఈ లోక రక్షకుడిగా ఉద్భవించినప్పుడు మొట్టమొదటిగా దేవదూతలు సంతోషముతో గొల్లల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాయంట? నాకు సువర్తమానము చెప్పాయి, ఆ శుభవచనము చెప్పింది, ఇక ఈ లోకానికి రక్షకుడు పుట్టాడు. ఇది ఇక సంతోషముతో గంతులు వేసుకుంటూ పరలోకం నుంచి దూతలు వచ్చి గొర్రెలు కాచుకున్నటువంటి కాపురుల దగ్గరికి వెళ్ళి నాకు వర్తమానం చెప్పేసి పరలోకమునకు వేగిరమైపోయాయి. చాలా సంతోషంగా వేగిరమైపోయాయి. ఎందుకంటే దేవదూతలు వచ్చి సాక్ష్యం ఇచ్చి ఒక సూచన ఇచ్చింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నది, పొత్తుగుడ్డలతో చుట్టబడిన ఒక కుమారుడు ఉంటాడు, అతని దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పేసి వాటితో ఒక వర్తమానం చెప్పేసి అవి పరలోకమునకు వేగిరమైపోతాయి. ఎందుకంటే ఆ వర్తమానం తెలియాలి కాబట్టి, లోకానికి తెలియాలి కాబట్టి వారికి అక్కడికి ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గొల్లలకు అంటే గొర్రెలు కాల్చే వరకు వారికి గొర్రెల కాపర్లుగా ఉన్నటువంటి వారికి వర్తమానం చెప్పేసి వెళ్ళిపోయాయి. అయితే ఈ రక్షణ అనేది ఎవరి కొరకు అంటే మనందరి కొరకు. అయితే మనలో రక్షణ ఏ విధంగా లేదు? ఎందుకంటే మనకు శత్రువులు కాకపోవచ్చు కానీ
మన చుట్టూ అనేకమైనటువంటి సమస్యలు, మన చుట్టూ అనేటువంటి దుఃఖములు, మనలో ఉన్నటువంటి మనోవేదన, ఇదన్నీ మనకి శత్రువుతో సమానమే. ఎందుకంటే అపవాది ప్రతి తంత్రముతోటి ఒకే ఒక్క మార్గంలో కాదు, ఆడి చుట్టూ మన చుట్టూ పొంచి ఉంటాడు. అది ఏ విధముగానైనా సరే మనలను వాడు చేయడానికే చూస్తాడు గాని బాగు చేయడానికి చూడడు. అయితే మనకు బాగు చేయడానికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వారు మాత్రమే. చుట్టూ కవచములుగా రక్షించడానికి, శత్రువు వేసే ప్రతి బాణము నుండి తప్పించడానికి అనే రక్షకుడిగా నీతోటి నాతోటి ఉన్నాడు. అయితే ఈ యొక్క రక్షకుడు ఏ విధంగా మనకు ఉద్భవించాడంటే, మనలో లేనందున అయితే ప్రతి విధమైనటువంటి ప్రతి సమస్య నుంచి, ప్రతి ఒక్క దుఃఖం నుంచి, ప్రతి ఒక్క అవమానం నుంచి చాలా మంది దుఃఖానికి పాత్రులై, ప్రతి సమస్య చేత పీడింపబడి, ప్రతి దురాత్మ చేత పీడింపబడి, ప్రతి ఒక్క రుణ బాధ నుంచి పీడింపబడి, అనేక విధాలైనటువంటి బాధలతో బంధితున్నటువంటి వారికి ఆయన రక్షకుడిగా ఉండడానికి వచ్చాడు. అయితే ఇదంతటికి ప్రాముఖ్యంగా మనము ఎన్నిటిని పాడు చేసుకొని మనం దేనికి దూరం అయిపోతున్నాం అంటే, మనలో మనోవేదన ఎక్కువైపోయి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు నేను ఎంత నమ్మినా సరే నాకు ఇలాంటి పరిస్థితే ఉంది. దేవుని నేను ఎంత నమ్మినా సరే నాకు ఇలాంటి పరిస్థితే ఉందని మనం ఆలోచన చేస్తాం గాని, మనం నిజముగా ఆయనని విశ్వసించము. మనము నిజముగా ఆయన్ని నమ్ముకొనము. నిజముగా ఆయన మీద మనం ఆధారపడము. గనుకన మనము ఏం చేస్తున్నామంటే శత్రువు చేతికి చిక్కిపోతున్నాము. అందుకే దావీదు ఏమన్నాడంటే, నా రక్షణ శృంగమా అని పిలుస్తూ ఉంటాడు. అంటే నా రక్షణ శృంగమా అని పిలుస్తాడు. ఎందుకంటే శృంగం అంటే వేరొక పదం కాదండి. శత్రువులందరినీ ఎదిరించడానికి ఒక కవచముగా ఉండేటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే శృంగం అని పిలుస్తారు. కాబట్టి దావీదు ఏమని పిలుస్తాడంటే, నా రక్షణ శృంగమా నీవై ఉన్నావు, నా రక్షణ శృంగం నీవై ఉన్నావు అని పిలుస్తూ ఉంటాడు దావీదు. అయితే మనము ఏ విధంగా ప్రార్థన చేస్తామంటే, నన్ను రక్షించు 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 అని ప్రార్థన చేస్తానే గాని, మనము రక్షణకర్తగా ఆయన ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోయి రక్షించు రక్షించు అని పిలుస్తాము గాని, నన్ను రక్షించేవాడు నీవే నాయనా, నాకు వేరే దిక్కు లేదు నాయనా అని మనము బ్రతిమలాడుకోము. మనం ఏం చేస్తుంటాం? డిమాండ్ చేస్తూ ఉంటాం. రక్షించు రక్షించు అని డిమాండ్ చేస్తూ ఉంటాం గాని, రక్షించు ప్రభు అని మనము బ్రతిమలాడుకోము. నా రక్షణ కర్తవై ఉన్నావు నీవే, నాకు లోక రక్షకుడిగా ఉద్భవించావు, నీ కుమారుని పంపించావు అని మనం గుర్తెరగకుండా రక్షించు రక్షించు అని చెప్పేసి మనము ఏమని అలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, దావీదుగా చేసినటువంటి ప్రార్థన చేయాలి. నా రక్షణ శృంగమా నీవే, నాకున్నటువంటి ప్రతి సంకటము నుంచి తప్పించే నాదుడు నీవేనాయనా అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అయితే మనం అటువంటి ప్రార్థన చేస్తే మనం ఏ విధంగా మనము ఆ రక్షణలోకి రాగలము, ఆ విధమైన ప్రార్థన చేయాలి. అయితే ఈ యొక్క సంఘటన విషయం ఏంటంటే, ఈ యొక్క రక్షణ మనందరికీ కావాలి. ఈ యొక్క రక్షణ మనందరికీ అవసరము. ఈ యొక్క రక్షణ మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము ఒక పాపము నుంచి తప్పించబడాలి అంటే, ఈ పాపములోంచి లేపబడాలి అంటే ఈ యొక్క రక్షణ మనకు చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ యొక్క రక్షణ కోరుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రక్షణ కోరుకునే వ్యక్తి అనేక మంది ఉన్నారు. అయితే రక్షణ కొరకు ఆశపడిన వారు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకరపు గుత్తదారుడును ధనవంతుడినైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని, పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. చాలండి.
ఇక్కడ ఎరుకో పట్టణం అనే ఒక పట్టణం ఉంది. ఆ ఎరుకో పట్టణంలో ఒక సుంకరపు గుత్తదారుడు ఒకడు ఉన్నాడు. ఈ అతని పేరేంటండి? జక్కయ్య. ఈ జక్కయ్య ఒక పట్టణంలో, ఎరుకో పట్టణంలో మహా ధనికుడు. అంటే బాగా సంపాదించిన వ్యక్తి. అతను ఏమిస్తాడంట? ప్రతి ఒక్కరికి వడ్డీకి ఇస్తూ ఉంటాడు. అయితే ఒక యేసుప్రభు వారు అటు వస్తున్నారని తెలుసుకుని, యేసుప్రభు వారిని చూడాలని చెప్పేసి ఆశతో ఎవరా అని కనుక్కోవడానికి వెళ్తూ ఉన్నాడు. అయితే ఆ జనమందరూ గుంపు కూడినందున అతను పొట్టివాడుగా ఉన్నప్పుడు యేసుప్రభు అతనికి కనిపించలేదు. అయితే పరిగెత్తుకుని వెళ్ళిపోయి మేడి చెట్టెక్కి అతను ఎవ్వరా అని చూడడానికి మాత్రమే వెళ్ళాడు. అయితే ఆ పట్టణంలోనే నంబర్ 1 ధనికుడు, ఆ పట్టణంలోనే బాగా ఉన్నతమైన వాడు, ఆ పట్టణంలోనే బాగా పేరుగాంచిన వాడు. ఆయన ధనముతో ఏమి సంపాదించుకున్నాడు? ధనముతో ఏమి సంపాదించుకున్నాడు? పేరు సంపాదించుకున్నాడు. ధనికుడిగా పిలువబడ్డాడు. అన్నీ సంపాదించుకున్నాడు గాని అతనికి ఒకటి కొదువయ్యింది. ఏంటంటే ఆ రక్షణ. అది కొదువై ఉందని అతనికే తెలీదు. అయితే తనకున్నటువంటి ఆశ ఏంటి? యేసు ప్రభువారిని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి అతను మేడి చెట్టు ఎక్కి, అంటే అతను అందలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా, అతను చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా అతను ఒక మార్గాన్ని వెతుక్కుని తను చూడాలని చెప్పేసి యేసు ప్రభువారిని చూడాలి. అతను ఎవరు? అతని కోసం ఎంతగా ప్రయాసపడుతున్నారు ఈ జనాంగమంతా. అతను ఎవరు? అతను ఎవరు? అతను ఎవరు అని పరిగెత్తుకుని వెళ్ళి మేడి చెట్టు ఎక్కి చూశాడు. అయితే ఆ చూచినటువంటి ఒక చూసినటువంటి ఈ జక్కయ్య చూస్తున్నాడని ఎవరికి తెలుసు? యేసుప్రభు వారికి ఒక్కరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్న జనాంగం అంతా అతను పట్టించుకోలేదు గాని యేసుప్రభు వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనుక ఒక జక్కయ్య గారి యొక్క హృదయాన్ని చూశారు. తనను కనుగొనాలని ఆశతో ఉన్నాడని చూశాడు. అయితే తనకున్నటువంటి ధనము చేత యేసుప్రభు వారు తన ఇంటికి వెళ్ళలేదండి. తను పేరు ప్రఖ్యాతులు గాంచాడు కాబట్టి అతని ఇంటికి వెళ్ళలేదు. అతనిలో ఉన్నటువంటి ఆశను బట్టి వారి ఇంటికి వెళ్ళాడు. అయితే తనలో తనకు ధనముందని కానీ, తనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని కానీ, తనకు ఉన్నటువంటి పట్టణంలో నంబర్ 1 వడ్డీకి ఇచ్చే ఫైనాన్షియల్ అని కానీ దేవుడు వారి ఇంటికి వెళ్ళలేదంట. కానీ కేవలం ఒకే ఒక్క ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి, అతను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి అతని ఇంట వెళ్ళవలసి ఉన్నది. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళారో, ఎప్పుడైతే యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో, జక్కయ్య ఒక నిర్ణయానికి వచ్చాడండి. జక్కయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, తన అన్యాయంగా చేసినటువంటి వడ్డీ, తన అన్యాయంగా తీసుకున్నటువంటి వడ్డీ ఏమైతే ఉన్నదో అదంతా విడిచిపెడతానని ఒప్పుకున్నాడు. యేసుప్రభు వారు అడిగారా? నువ్వు ఎంత ఇలాంటి పని చేస్తున్నావే, నువ్వు ఇలాంటి క్రియలు చేస్తున్నావే, నువ్వు ఎంత ధనము సంపాదించుకున్నావే, నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచావే, ఇవన్నీ విడిచిపెట్టేవని యేసుప్రభు వారు అడగలేదు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే తన ఇంటను అడుగు పెట్టారో, తనకు యేసుప్రభు వారికి ఉన్నటువంటి మహిమను కనుగొన్నాడు. యేసుప్రభు వారికి ఉన్న వెలుగును కనుగొని ఉన్నాడు. యేసుప్రభు వారికి ఉన్నటువంటి పరిశుద్ధాత్మను కనుకొని ఉన్నాడు. యేసుప్రభు వారికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత తెలుసుకుని ఉన్నాడు. కాబట్టి తన ఎదుట ఏదైతే వృద్ధులకు ఆశపడి ఉన్నాడో, తన అన్యాయంగా సంపాదించుకున్న ధనమంతా 1కి 4 వంతులు ఇస్తానని ప్రభు పేరట ఒప్పుకున్నాడు. అప్పటికి అతనికి ఏం కలిగిందంట? ఏం కలిగిందండి? అందరూ చెప్పాలి. ఏం కలిగింది? రక్షణ కలిగింది. అయితే తన ఇంటికి ఎప్పుడైతే యేసుప్రభు వారు అడుగు పెట్టారో, జక్కయ్య గారికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఎందుకు ఆ రక్షణ కలిగిందంటే, తనకున్నటువంటి ప్రతి ఒక్క లోపమును సరి చేసుకున్నాడు. తనకున్న ప్రతి ఒక్క మాలిన్యమును కడుక్కున్నాడు. తనకున్న ప్రతి ఒక్క దురాలోచనను మానుకుని ఉన్నాడు. తనకున్న ప్రతి ఆశను విడిచిపెట్టాడు. కాబట్టి అక్క కారణము చేతనే ప్రభు అతనికి రక్షణ అనేది కలుగు చేశాడు. యేసుప్రభు అడగకుండానే విడిచిపెట్టేశాడు. అయితే అతనిలో పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించాడనే ఒక విషయాన్ని జక్కయ్య కనుక్కుని, ఇతనిలోని మార్గం ఉంది, ఈయనలోని సత్యం ఉంది, ఈయనలోని రక్షణ ఉంది అని తెలుసుకుని తనకున్నదంతా విడిచిపెట్టి ఏం చేశాడు?
రక్షణను కనుక్కున్నాడు. అయితే తనకున్నటువంటి ధనముతో ఆ రక్షణ కనుక్కున్నాడా? తనకున్న పేరు ప్రఖ్యాతులతో ఆ రక్షణ కనుక్కున్నాడా? కేవలము తనకున్నటువంటి మాలిన్యమును కడుక్కోవడం ద్వారాగానే రక్షణ పొందుకున్నాడు. తనకున్నటువంటి పాపమును విడిచిపెట్టడం ద్వారాగానే రక్షణ పొందుకున్నాడు గాని, తను పట్టణంలో పెద్దవాడైనందున ఆ రక్షణ ఇవ్వలేదు దేవుడు. ఆ పట్టణంలో ధనికుడిగా ఉన్నందున రక్షణ ఇవ్వలేదు. ఊరికనే ఇవ్వలేదు. అలాగని అయితే కేవలము తన పాపముతో సంపాదించినటువంటి ధనమును విడిచిపెట్టాడు కాబట్టి, అంటే పాపమును విడిచిపెట్టాడు కాబట్టి రక్షణ అనేది కలిగించుకున్నాడు. అలాంటిది మనము కూడా ఇంటింట క్రిస్మస్ తరపున ఇంటిలో దేవుని యొక్క వాక్కును ఉండాలని, అక్కడ జక్కయ్యలాగే యేసు ప్రభువారు మన ఇంటిలో ఉండాలని ఆశతో మన ఇంటింట క్రిస్మస్ చేస్తూ ఉన్నాం. అయితే సమూయేలు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్య చాలా చాలా గొప్పదండి. ఎందుకంటే కాళ్ళుండి కూడా చేయలేకుండా ఉన్నటువంటి అనేక మంది యవనస్తులు ఉన్నారు. ఎందుకంటే నోరుండి పాడలేకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కళ్ళుండి గ్రంథాన్ని చదవలేకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే చదవట్లేదు అనుకుంటున్నారా? చదువుకుని కూడా బైబిల్ గ్రంథం చదవడానికి ఎంతో సిగ్గుపడుతూ ఉంటారు. మరి ఎందుకో తెలియదు. చాలా మంది యవనస్తులు బైబిల్ చదవంటారంటే, వద్దన్నా అందులో మేము నడవలేము, అందులో మేము ఉండలేము, మాకు దానికి సెట్ అవ్వదన్నా అంటూ ఉంటారు. ఎందుకు సెట్ అవ్వదు? ఎందుకంటే పాపంలో మునిగిపోయి ఉన్నారు. ఎందుకంటే పాపం వారికి పెట్టినటువంటి అపవిత్రాత్మ ఏం చేస్తూ ఉంటది? దగ్గరికి రానివ్వదు. ఎందుకంటే అపవిత్రాత్మ ఏం చేస్తది? పరిశుద్ధాత్మ దగ్గర రాగలదా? వెలుగులోకి చీకటి రాగలదా? వెలుగువంతుడు అనే దేవుని యొద్దకు అపవాది వస్తదా? రాదు, రానివ్వకుండా ఏం చేస్తుందంటే పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. ఈ దినాలలో ఎవరు ఎక్కువగా చనిపోతున్నారంటే యవనస్తులుగా ఉన్నటువంటి వారు చాలా తొందరగా చనిపోతూ ఉన్నారు. కేవలము వారికి ఉన్నటువంటి స్పీడ్ని బట్టి. ఎందుకంటే ఆ మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉందంటే, ఫాస్ట్ గా ఒక తరం నుంచి ఇంకో తరం మారినప్పుడు ఏమవుతుంది? ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్ అవుతుండలో ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు వస్తేనే గాని కొన్ని విషయాలు తెలిసేవి కాదు. అయితే ప్రస్తుతం చిన్న పిల్లలు కూడా ఏమి చెప్పనవసరం లేదు. ఆ విధంగా తయారైపోతూ ఉన్నారు. ఆ విధంగా మారిపోతా ఉన్నారు. ఆ విధంగా తీర్చబడుతున్నారు. ఎందుకంటే ఒకరిని బట్టి ఒకరు అలా తయారవుతూ ఉన్నారు. కేవలము ఎందుకోసం తెలుసండి ఇదంతా జరుగుతుంది? తల్లిదండ్రులండి. ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పించట్లేదంటే భయము, భక్తి నేర్పించడం లేదు. ఈ తల్లిదండ్రులు దేవుని కోసం విషయాలు చెప్పడం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయండి. పిల్లలకు దేవుని కోసం చెప్పమని ఆ విషయాలు తెలియజేయబడాలని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అయితే తల్లిదండ్రులకు ఉన్నవారు మనమే తెలుసుకోము, పిల్లలకి ఏం చెప్తాము? మన తరమే స్థిరం లేనప్పుడు రాబోయే తరంలో ఏమి చెప్పగలము? కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కోసం మనము తెలుసుకోవాలి. మన పిల్లలు కూడా చెప్తే ఏం చేయబడుతుందంట? కొంచెము బాగుపడతా ఉంటది. కాకపోతే మనం ఆ పరిస్థితిలో లేము. ఆ పరిస్థితుల్లో లేనందుక మనకేం కావాలి? రక్షణ కావాలి. రక్షణ కావాలి. పిల్లలకు కావాలి, పెద్దలకు కావాలి, వృద్ధులకు కావాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్క మానవుడికి ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఈ రక్షణ లేకపోతే మనము రెండవ రాకడలో కొనుక్కోబడలేమంట. అయితే ఈ యొక్క మొదటి రాకడ గురించి మనం తెలుసుకున్నాము. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ యొక్క 2000 సంవత్సరముల క్రితము ఈ ఉద్భవించినటువంటి రక్షకుడు ఇన్ని 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ రక్షణ సువార్త ప్రచురింపబడుతూ ఉంది. అయితే మనలో ఎంతవరకు ఈ రక్షణ ఉంది? మనతో పాటు ఈ రక్షకుడు ఎంతవరకు జీవిస్తూ ఉన్నాడు? మనము నిజంగా ఎంతవరకు ఈ రక్షణలో మనము ములుగు తేలాడుతున్నాము? కాబట్టి మనం ప్రశ్నలు వేసుకుంటే ఈ రక్షణ చెంతకు మనం దరిదాపులు కూడా రాలేకపోతున్నాము. ఈ రక్షణకు దగ్గరకు మనం దరిదాపుల్లో రాలేకపోతున్నాము. ఎన్నో వాక్యాలు వింటున్నాము, ఎన్నో సంఘటనలు చూస్తున్నాము, ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాము. కానీ కేవలం మనం ఏం చేస్తున్నాము? రక్షణకు దగ్గరికి రాలేకపోతున్నాం. ఈ రక్షణ లేకపోతే, ఈ రక్షణ మనం పొందుకోలేకపోతే ఏం చేయబడతామంట? మనము పాతాళానికి
చేర్చబడుతూ ఉంటాం. ఆయన వచ్చిందే, ఆయన జన్మించిందే, ఆయన పుట్టిందే ఎందుకంటే మనం రక్షించడానికి. కానీ మనం రక్షణ పొందుకోకపోతే, మనము ఆయన కోసం తెలుసుకోకపోతే, రక్షణ పొందలేకపోతే అది వేరే విషయం. కాకపోతే మనము ఆయన కోసం తెలుసు, ఆయన మన కోసం జన్మించాడని తెలుసు, మన కోసం మరణించాడని తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ మనం ఆయన రక్షణలో మనం ఎంతవరకు ఉన్నాము? అనే రక్షణలో మనం ఎంతవరకు జీవిస్తూ ఉన్నాము? అనే రక్షణ మార్గంలో మనం ఎంతవరకు ప్రయాణిస్తూ ఉన్నాము అని మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఆయన రక్షణలో మనం ఏమాత్రమును పాత్రలుగా కూడా లేనే లేము. మనం ప్రశ్నలు మనం వేసుకుంటే మనము ఏమవుతుందంట? దిద్దుబాటు కలుగుతూ ఉంటదంట. కాబట్టి ఈ రక్షణలో మనం నడుస్తూ ఉన్నామా? ఈ రక్షణ పాత్రలుగా మనం వాడబడుతూ ఉన్నామా? ఈ రక్షణ చెంత మనం చేర్చబడుతున్నామా అని మనం ఆలోచన చేస్తే ఎంత మాత్రమును లేదు. అయితే ఈ రక్షణ మనం కనుక్కోవాలంటే, ఈ రక్షణను మనము పొందుకోవాలి అంటే కేవలము ఒకే ఒక్క మార్గం ఉందంట. కేవలము ఒకే ఒక్క మార్గం ఉందంట ఈ రక్షణకు పొందుకోవాలంటే. ఈ రక్షణ పొందుకోవాలంటే ఒకే ఒక్క మార్గము. ఏంటా మార్గము? ఏంటా మార్గము? రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమా 10:9 వచనం. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు కాదండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. చాలండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకునేలా, అంటే మన కోసమే, మనం రక్షించడం కోసమే ఆయన జన్మించడం మనం ఒప్పుకుంటే ఏం చేయబడతామంట? రక్షించబడతామంట. ఆ జక్కయ్య ఏం చేశాడు? ఆయన చూడాలని ఆశపడినందుకే రక్షింపబడ్డాడు. మనం కూడా ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని మన నోటితో ఒప్పుకుంటే ఏం చేయబడతామంట? రక్షించబడతాము. అయితే రక్షించబడిన మనము రక్షణలో కొనసాగాలి అంటే మనం ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. విశ్వాసము లేకపోతే ఏం చేయబడతాము? రక్షణలోంచి తొలగిపోతూ ఉంటాము. మనము ఖచ్చితంగా రక్షించబడిన వారమే. ఎందుచేతనంటే ఈ వాక్కును బట్టి యేసే మన రక్షకుడని ఒప్పుకుంటున్నాం కాబట్టి మనం రక్షించబడిన వారమే. అయితే రక్షించబడ్డ మనము రక్షణలో కొనసాగలేకపోతూ ఉన్నాము. ఈ రక్షించబడ్డ మనము ఈ రక్షణలో నడవలేకపోతూ ఉన్నాము. ఈ రక్షించబడ్డ మనము రక్షణలో జీవించలేకపోతున్నాము. కాబట్టి మనము జీవించాలి అంటే, నడవాలి అంటే, రక్షణలోనే ఉండాలి అంటే ఆయన యందు విశ్వాసమందు తొలగిపోకుండా ఉండాలి. ఆ విశ్వాసమందు వైదొలిగిపోకుండా ఉండాలి. ఆ విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఆ విశ్వాసమందు మనము నమ్మకంగా ఉండాలి. విశ్వాసం అంటే నమ్మకం అంటారు కానీ విశ్వాసం వేరు, నమ్మకం వేరే. అయితే మనం ఇది సమయం కాదు కాబట్టి మనం దేని చేతను విశ్వసించబడాలి అంటే ఆయనే మనల్ని రక్షిస్తాడని, ఆయనే మన కొరకు ఉదయించాడని, మనల్ని రక్షించడానికే వచ్చాడని, మన పాపము నుంచి విముక్తి చేయడానికే ఆయన వచ్చాడని మనం విశ్వసించినట్లయితే మనం రక్షించబడతాము. ఆ రక్షణలో కొనసాగబడుతూ ఉంటాము. అలాగే ఈ జక్కయ్య పొందుకున్నటువంటి రక్షణ మనందరికీ కలగాలంటే మనము ఏం కలిగి ఉండాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు, ఆయన కోసము ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. జక్కయ్య ఏ విధంగా ఆశతో పరిగెత్తుకుని వెళ్ళాడో మనం కూడా ఆశతో ఆ విధముగా ఎక్కడ పరిగెట్టాలి? ఎక్కడికి పరిగెట్టాలి? ఆయన వాక్యము కొరకు పరుగులు పెడుతూ ఉండాలి. ఆయన వాక్కు కొరకు పరుగులు పెడతా ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్కు జీవపు ఓట. ఆయన వాక్కు మధురమైనటువంటి మాటలు. ఎందుకంటే అటువంటి పలుకులు మనము జీవితంలో పొందుకోలేము. ఆయన మాట అయినటువంటి మృదువైన మాట మనం పొందుకున్నట్లయితే, ఆయన మృదువైన మాటలు మనం పొందుకున్నట్లయితే మనకేం కలుగుతుంది? రక్షణ. ఆ వాక్కు ఏం చేయబడింది? శరీరధారిగా ఈ భూమి మీదకి ఉద్భవించింది. దేనికోసము? రక్షించడం కోసము. ఎవరిని రక్షించిందని చూసాం బైబిల్ గ్రంథంలో? జక్కయ్యను రక్షించినట్లుగా చూస్తున్నాము. అయితే జక్కయ్యను రక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. ఏ విధముగా అంటే ఆయన యందు
విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం రక్షించబడిన మనము ఏ విధంగా రక్షణలో కొనసాగాలి అంటే మనం విశ్వాసమందు కూడా తొలగిపోకుండా నడుస్తూ ఉంటే ఖచ్చితంగా మనము రక్షించబడుతూ ఉంటాము. అలాగే మనం పాపము నుంచి కూడా విముక్తి పొందుకుంటూ ఉంటాము. మన పాపము నుంచి కూడా తేలబడుతూ ఉంటాము. పాపము నుంచి కూడా మనము అంటబట్టకుండా ప్రత్యేకించబడతా ఉంటాము. కాబట్టి ఈ పాపము నుంచి మనం విముక్తి చెందాలంటే మనం ఏం చేయబడాలి? రక్షించబడాలి. ఆ రక్షించబడాలి అంటే రక్షణకర్త అయిన యేసుప్రభు వారి ఎదురుకు మనం రావాలి. అలాగనే నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే నమ్మి బాప్తీసం ఎందుకు అంటే ఆ బాప్తీసం అనేది ఆ బాప్తీసం ద్వారా ఏం చేయబడతా ఉంటాము? రక్షింపబడుతూ ఉంటాం. అంటే మనం ఒప్పుకున్నట్లు మనం బాప్తీసం తీసుకుంటే మనము ప్రభువును ఒప్పుకున్నట్లు ఆ కార్యక్రమం. అయితే రక్షించబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? బాప్తీసం అనేది పొందుకోవాలి. ఎందుకంటే అది రక్షణకు అంటే ఆయన్ని మనం రక్షకుడిగా మనం ఒప్పుకున్నట్లు అదొక ప్రక్రియ. కాబట్టి ఈ యొక్క స్వరం వింటున్న ప్రతి ఒక్కరు ఈ రక్షణ కొదువై ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకోవాలంటే రక్షణ పొందుకోవాలి. ఈ రక్షణ ఎందుకు పొందుకోవాలంటే మనం పాపము నుంచి విముక్తి పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము రక్షించబడాలి. మనము పరముకు చేర్చబడాలి అంటే రక్షించబడాలి. ఈ రక్షణ కర్త దేవుడు మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే కేవలము రక్షించడం కోసమే, రక్షణ అందించడం కోసమే. అది ఏ స్వార్థము లేకుండా ప్రతి మానవుడికి అందించడం కోసమే ఈ లోకానికి రక్షకుడిగా ఉదయించాడు. ఆ రక్షణ మనము కూడా పొందుకోవాలి. ఈ రక్షణ మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఇక్కడ ఉన్న వారు మాత్రమే కాదు, ఈ వార్త తెలియని వారు, ఒప్పుకొనని వారు ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలి. రక్షణ అనేది పొందుకోవాలి. ఎందుకంటే రక్షణకర్త అయిన ఒకే ఒక దేవుడు ఎవరు అంటే అది కేవలము యేసు ప్రభు వారు మాత్రమే. అది ఖచ్చితంగా మనం నోటితో ఒప్పుకోవాల్సిందే. చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా రుజువులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్షణకు పాత్రలుగా కావాలని, అలాగే ఈ ఇంట క్రిస్మస్ పండుగ ఏర్పరచుకున్న వారు ఇంట కూడా జక్కయ్య ఏ విధంగా రక్షణ పొందుకున్నాడో ఆ విధముగానే వారు కూడా రక్షణ పొందుకుని ఆయన సువార్తలో కూడా ఇంకా దేవుడు తోడైనట్లుగా మనము అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కొద్ది మాటలు వారికి మాత్రమే కాదు మనందరికి కూడా హృదయాల్లో పెట్టుకుని మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు కూడా రక్షణ అనేది పొందుకున్న వారం అవుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. నాకు సమయించినటువంటి దైవజనులకు మరలా తిరిగి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామం కనపడతా. మరి ఇంతవరకు ప్రియరా మరి రక్షణ గురించి చక్కటి విషయాలు దేవుని సేవకులు మనకు వినిపించారు. ఈ క్రిస్మస్ మొదటి కూడిక ద్వారా మరి ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. రక్షణ మరి ఎలా వస్తుంది, దేవుడు ఎవరిని రక్షించాడు అని మంచి విషయాలు, దేవుని యొక్క ఆత్మ సత్యాలు మరి మనందరికి వినిపించారు. వారిని ఇంకా దేవుడు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మరి ముందుగానే చెప్పడం జరిగింది 8:30 కల్లా మేము ముగించేస్తామని. మరి కరెక్ట్ గా 8:30 అయింది. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగిస్తాము. మరి కూడికని ఏర్పాటు చేసినటువంటి సమూయేల్ గారు మీ అందరికీ కూడా మంచి స్నాక్స్ కూడా వారు సిద్ధపరిచారు. ఈ సమయంలో మనము మరి ప్రార్థన చేసుకుందాం. మరి వాక్య పరిచర్య కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు వాక్యం అందించిన దేవుని సేవ